నమస్కారం. నమస్తే అండి. విశ్వమోహన్ బాబు గారు, మామూలుగా విజువలైజేషన్ అంటే చాలా మంది ఊహనే చెప్తారు. ఇలా ఊహించుకోవాలి, అలా ఊహించుకోవాలి, అయితే జరుగుతుంది అంటారు. ఇందులో మీరు 2 క్లారిఫికేషన్స్ ఇవ్వాలి. ఏమిటి అంటే, అసలు విజువలైజేషన్ అనేది నిజమవుతుందా? నిజమవ్వాలి అంటే మనం ఏ విధంగా విజువలైజేషన్ చేసుకోవాలి? మంచి క్వశ్చన్ అండి ఇది. ఎందుకంటే విజువలైజేషన్కి మించిన టెక్నికే లేదండి. నువ్వు ఎన్ని అప్రిమేషన్లు చేసినా, ఎంత రాసినా, ఎంత ధ్యానాలు చేసినా, ఈ విజువలైజేషన్ అనేది ఒక్కటి చేయకపోతే నీకు ఫలితం అనేది శూన్యం, ఏం ఉండదు, వేస్టే. అది మెయిన్ కావాల్సింది విజువలైజేషన్. చాలా మందికి విజువలైజేషన్ అంటే తెలియదు. చదువుకున్న వాళ్ళు కూడా ఇంకా నా క్లాసులు అడుగుతూ ఉంటారు. ఫోన్ కాల్స్లో అయితే బోలోడు వస్తాయి, సార్ విజువలైజేషన్ అంటే తెలియదు సార్ అంటే. తెలియదు, చదువుకున్న వాళ్ళు కూడా దాన్ని కరెక్ట్గా పట్టుకోలేకపోతున్నారు. విజువలైజేషన్ అంటే ఏదో కాదండి. నీకేం కావాలి, నీకేం కావాలి? కళ్ళు తెరుచుకుంటే ఏం కనబడతాయి మనకి? పైన ఏమేమి ఉన్నాయి కనబడతాయి. అప్పుడు రాదు ఆ టెక్నిక్ ఫాలో రమ్మన్న రాదు ఆ మైండ్కి. కళ్ళు మూసేయాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఒక కారు కావాలి మనకి. కారు కావాలన్నవాడు, విజువలైజేషన్ గురించి చెప్తున్నాను కాబట్టి ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక కారు కావాలన్నాడు. కారు కావాలంటే మనం ఏం చేయాలి? కళ్ళు మూసేయాలి. కళ్ళు మూసేసి ఒక కారు షోరూమ్కి వెళ్ళినట్టు, ఆ కారు ఏ కలర్ కారు, ఏ కంపెనీ కావాలి అనేది ఆ కంపెనీ దగ్గరికి వెళ్ళినట్టు, ఆ కంపెనీకి సంబంధించింది ఏ కలర్ కావాలి నీకు, కారు కావాలంటే ఊరిగా కాదు, ఆ పిక్చర్ నీ మైండ్ లో ఫిక్స్ చేయాలి. కలర్ తో కూడా. ఇప్పుడు ఆడవాళ్ళు ఉన్నారు, మీరు కొంతమంది అయితే ఒక బట్టల షాప్కి వెళ్ళాలన్నా, గోల్డ్ షోరూమ్కి వెళ్ళాలన్నా, మహాలక్ష్మికి కావాల్సింది ఏంది? పట్టు చీరలు, బంగారు ఉంటే చాలు. అన్నం పెట్టపోయినా కూడా మొగ్గుని అసలు అడగరండి. వాళ్ళకి అవి 2 ఇచ్చేస్తే ఆనందంలో మునిగిపోతారు. ఇప్పుడు వాళ్ళు వెళ్ళేటప్పుడు ముందుగానే నాకు ఇలా డిజైన్ కావాలి, ఈసారి ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, ఇలా ఉండాలి అని ఒక పిక్చర్ మైండ్ లో ఫిక్స్ చేసుకుంటారు. ఎక్కువ ఆడవాళ్ళకి బలి పట్టేస్తారు దీన్ని. విజువలైజేషన్ ఆడవాళ్ళకి బలి వస్తుంది. వాళ్ళు డిజైన్ చేసుకుని వెళ్ళిపోతారు. ఇలా ఈ కలర్ కావాలి, ఇలా ఉంటే నాకు ఓకే అనేసి వెళ్తారు. ఆడిపోయింది వాళ్ళు ఏమనుకుంటారు, ఆడ ముందర ఉంటుంది వాళ్ళకి. ఎవరు పట్టించుకుంటా కొంతమంది పోతారు, అసలు ఏం పట్టించుకోరు. ఆడపోయి చూద్దాం అనేసి ఆడపోయి చూస్తూనే ఉంటది. ఏంది 10 చీరలు ఎత్తేసినా కూడా నచ్చదు వాళ్ళకి, 50 ఎత్తేసినా నచ్చదు. ఈ పట్టించుకున్నవాడు పోయినాడు పట్టేస్తుంది. కాబట్టి ఇప్పుడు కారు గురించి చెప్పాను కదా, కారు దగ్గరికి వెళ్ళాలి. ఆ షోరూమ్కి వెళ్ళినట్టు వైట్ కలర్ కావాలన్నా, లేక సిల్వర్ కలర్ కావాలన్నా, బ్లూ కలర్ కావాలన్నా, ఏది రెడ్ కలర్ కావాలన్నా, ఆ కారు నువ్వు పోయి చూసినట్టు, నువ్వు కొనేసినట్టు, వచ్చేసినట్టు, మళ్ళీ ఆ కారును కొని తీసుకొని నువ్వు డ్రైవింగ్ చేస్తావా, లేక ఒక డ్రైవర్ని పెట్టి డ్రైవింగ్ చేస్తావా, అలా ఊహించుకోవడం. దాన్ని అంటే కలగనాలి. విజువలైజేషన్ అంటే ఏదో కాదు, కలగనడమే. అంటే జరిగినట్టు కలగనాలి, దాంట్లో ప్రయాణించినట్టు కలగనాలి. ఆ కారులో వచ్చినట్టు, మన ఇంటి దగ్గర కార్ షెడ్ వేసేసినట్టు, కార్ తీసుకొచ్చి ఆ షెడ్లో పెట్టేసినట్టు, హ్యాపీగా నువ్వు డ్రైవింగ్ చేసుకుని పోయినట్ట, లేక టూర్కి వెళ్ళినట్టు, ఒక సినిమాకి వెళ్ళినట్ట, అలా డ్రీమ్ పట్టించాలి. పట్టించినప్పుడు ఆ కార్ని నువ్వు ఎలా కొంటావు నీకే తెలియదండి. దీనికన్నా ఇలా చేస్తే ఆటోమేటిక్గా ఆ విజువలైజేషన్, ఆ టెక్నిక్ ద్వారా నీ మైండ్కి ట్రైన్ అయిపోతుంది. దాన్ని కొనడానికి అన్ని అవకాశాలు నీకు పట్టించేస్తాయి, ఈజీగా పట్టించేస్తుంది. ఇంకా మన మహాలక్ష్ములు చాలా మంది అడుగుతూ ఉంటారు, మన తల్లి, మన ఇంటి ఆడపడుచులు, సార్ అది మాకు కూడా కొంత తెలియదు. కొంతమంది అడుగుతూనే ఉంటారు, కొంతమంది తెలుసు. ఇప్పుడు ఆడవాళ్ళకి బాగా అలవాటు పడిన స్థలం ఏదండి? వంటిల్లు. భలే చెప్పారండి, ఎక్సలెంట్. బాగా వంటిల్లు అంటే వంటగది అంటే వాళ్ళకి మించింది ఇంకేం లేదు. ఇప్పుడు నేను పోయి వంటగదిలో ఎతక్కుంటూ ఉండాల్సిందే. వాళ్ళు అక్కడి నుంచి బాత్రూమ్ నుంచి కూడా పలానా చోటు ఉంది అని చెప్పమంటే కూడా చెప్పేస్తారు. ఆయిల్ ఎక్కడ ఉందంటే పలానా దగ్గర ఉంది చూడు, ఆవరేది పలానా దగ్గర ఉంది చూడు, మిరప్పొడి ఇక్కడ ఉంది చూడు, స్టవ్ ఎక్కడ ఉంది, లైటర్ ఎక్కడ, ఆటోమేటిక్ మైండ్ లో పిక్చర్ అయిపోయింది వాళ్ళకి. ఎందువల్ల పిక్చర్ అయింది? దినమ్మ తినగా తీయకుండాను, చెయ్యిగా వాళ్ళకి అలవాటు పడిపోయింది. వాళ్ళు ఫోన్లో మాట్లాడుతున్నా కానీ వంట చేస్తారు. అన్ని వెళ్ళిపోతుంది, ఆ చెయ్యి ట్రైన్ అయిపోయింది కదా మైండ్ ద్వారా. అది తీసుకెళ్తే తీసిపోయి అక్కడి నుంచి ఎత్తేసేస్తే అన్ని వేసి కలిపేస్తున్నాడు. ఏది అమ్మాయి ఏది చూడకుండా ఎత్తేసి కలిపేస్తున్నది అంటే కరెక్ట్గా నేర్చుంటుంది అని. అదే అండి విజువలైజేషన్ అంటే ఆ డ్రీమ్. ఆ డ్రీమ్ అనమాట. మనకి ఇప్పుడు కళ్ళు మూసుకుంటే మీ ఇంట్లో స్టవ్ ఎక్కడ ఉంది అని కూడా మీకు తెలుసు, ఆయిల్ ఎక్కడ ఉంది అని తెలుసు, అన్ని తెలుసు, ఎక్కడెక్కడ ఏమో ఉన్నాయి అన్ని. వాటర్ ఇప్పుడు బిందె మనం వాటర్ క్యాన్ ఎక్కడ పెట్టున్నామని కూడా తెలిసిపోతుంది. అదే అండి విజువలైజేషన్. దాన్ని పట్టించినప్పుడు మనం ఆ విజువలైజేషన్ అనేది ఎప్పుడైతే ఏం కావాలన్నా దాన్ని పదే 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 మన మైండ్కి కన్నా పట్టిస్తూ ఉన్నామంటే ఖచ్చితంగా నీ ముందరకు వచ్చేస్తుందండి. అది నీ ముందరకు తీసుకొచ్చేస్తుంది. ఎవరు తీసుకొచ్చేది? నీ ఇన్నర్ మైండ్. నీ ఇన్నర్ మైండ్ ఆటోమేటిక్గా దానికి సంబంధించిన అవకాశాలు నేర్పరచుకొని నీ ముందుకు తీసుకొచ్చి పెడతాది. ఆ విజువలైజేషన్ కొన్న పవర్ అంత కాదండి, అంత కాదు. నెక్స్ట్ కూడా చెప్తాను దాని గురించి, ఇంకా ఉంది, వేరే వీడియోలో చెప్తాను. ఇప్పుడే చేయబోతున్నాం దాని గురించి. దానికి వేరే ఎగ్జాంపుల్ ఇస్తాను. అంటే ఇలా కావాలనుకున్న వాళ్ళు ఏది కావాలన్నా అక్కడ ఆ విజువలైజేషన్ పట్టించాల్సింది.
విజువలైజేషన్ అంటే ఏదో కాదు, ఇప్పుడు చెప్పేసాను కదా, అర్థమైపోయింది మీకు. అంటే ఆడవాళ్ళు అయితే ఇలా పట్టుకోండి, మీకు ఏం కావాలా డిజైన్, ఇప్పుడు అది వాళ్ళకి తెలియకనే వాళ్ళు డ్రీమ్ చేసుకొని పోయినారండి. ఇప్పుడు పట్టు చీర ఎలా ఉండాలని డ్రీమ్ చేశారు, బంగారు ఏ డిజైన్ లో ఉండాలని డ్రీమ్ చేశారు. అదే అండి విజువలైజేషన్. ఓకే, అదే. సో విజువలైజేషన్ అనేది మనం కరెక్ట్ గా ఫాలో అవ్వాలి అంటే అఫర్మేషన్ చెప్పండి. ఎస్, మనం కరెక్ట్ గా ఫాలో అవ్వాలంటే ఇప్పుడు ఇంకో కొన్ని మాటలు కూడా చెప్పాలి నేను దాని గురించి. మనం కరెక్ట్ గా ఫాలో అవ్వాలంటే ఏం చేయాలంటే డైలీ పట్టించాలి, ఒక రోజుతో కాదండి. సార్ మీరు చెప్పినారు సార్, నేను పట్టించినాను సార్, రాలేదు కదా సార్, ఒక రోజుతో ఏం కాదండి. మరి నెగిటివ్ బాడీది, మొత్తం ఆలోచనలు నెగిటివ్ ఎక్కువ, పాజిటివ్ తక్కువ ఇక్కడ ఉండేది మన మైండ్ లో. దాన్ని మొత్తాన్ని పాజిటివ్ రప్పిస్తూ ఉండాలి. రప్పిస్తూ వస్తూ ఉన్నప్పుడు ఈ డ్రీమ్ అనేది పట్టిస్తే ఆటోమేటిక్ వస్తుంది. కాబట్టి మనం ఏం కావాలని అది పొందాలంటే ఇలాంటి అఫర్మేషన్ చేయండి. ఏది కావాలంటే ఆ డ్రీమ్ పట్టించేసి ఇలాంటి అఫర్మేషన్ చేసినారంటే, ఇప్పుడు కారు చెప్తాను కాబట్టి కారు గురించి చెప్పేస్తాను. ఇప్పుడు ఆడపడుచులకి అయితే బంగారు పట్టు చీర, కాబట్టి నేను ఒకదాని గురించి చెప్తాను. నేను ప్రతిరోజు నా మైండ్కి విజువలైజేషన్ చేసి నేను అనుకున్న కారుని చాలా సులభంగా పొందినందుకు డబ్బులకి విశ్వానికి చాలా చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ మనీ. ఓకే.